హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ చిన్ను. టుడే ఈజ్ సాటర్డే. మేము వెంకట్రామూర్తి గుడికి వెళ్ళాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది ఎక్కడో కూడా నాకు తెలీదు. మా హస్బెండ్ అన్నారు నేను తీసుకెళ్తాను రా ఒక దగ్గరికి అని. నిజంగా అది మాది అక్కయ్య పాలెం వైజాగ్. అక్కడి నుంచి మేము ఎన్ఏడి, గోపాలపట్నం, పెందుర్తి, అరకు దగ్గర వరకు వెళ్ళామన్నమాట. 3 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్. కొండ మీద ఉంది అబ్బా టెంపుల్. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. వ్యూ అయినా అదైనా చాలా బాగుంది. కాకపోతే జర్నీ మాత్రం పక్కాగా చేయాల్సిందే. కార్లో కన్నా బైక్ మీద వెళ్తే దాని అంత మంచి కిక్ ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. పీస్ ఆఫ్ మైండ్. చిన్న చిన్న ఇల్లులు, ఆవులు, అబ్బా చాలా అంటే మొత్తం అంతా గ్రీనరీనే ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. గుడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. గుడి మీరే అంటారు. కాకపోతే చాలా కొండపైకి వెళ్ళాలి ఫుల్గాన. క్లైమేట్ కూడా చాలా కొంచెం సహకరించింది మాకు. బాగుంది, చల్లగా ఉంది. మార్నింగ్ వెళ్ళామన్నమాట. టోటల్గా వెళ్తుండగా అక్కడ చూసారా చిన్న చిన్న పొలాలు, ఇల్లులు. అంటే అరకు వ్యాలీ కొంచెం దగ్గరలో, అంటే బుర్రా కేవ్స్ దగ్గరలో మాట అది. కానీ చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళే కొద్ది అప్పుడప్పుడు ఫొటోస్ దిగాము. మా హస్బెండ్ చూసారా, మా హస్బెండ్తో మాట్లాడితే మా హస్బెండ్ వీడియో చూస్తున్నానని చెప్పేసి కోపం అయిపోతున్నాడు. నచ్చదు మాట. అసలు తీయద్దు అని గోల పెడతాడు. అలాంటిది ఇప్పుడు అంటాడు, బ్యాక్ సైడ్ కూర్చునేటప్పుడల్లా నువ్వు తీయద్దు, నాకు వీడియో తీయద్దు అంటాడు. చూడండి ఇప్పుడు నన్ను ఎలాగ ఎక్కిరిస్తాడు. నాకు జలుబు చేసేసింది. జలుబుకి నేను అలా అన్నాను. నన్ను చూసారా ఎలా ఎక్కిరిస్తున్నారో. మళ్ళీ చిరాకు పడిపోతాడు కూడా. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. లాంగ్ మాట, సూపర్గా ఉంది. కాకపోతే నడుము మాత్రం పట్టేస్తుంది. ఇది మాత్రం పక్కా నిజం. అది మాత్రం టర్నింగ్స్ అలా కాదు. కార్లో వస్తే అందరికీ వామిటింగ్స్ అయిపోతాయి. బైక్ మీద వెళ్తే మంచి వ్యూ చూడొచ్చు, మంచి లొకేషన్ చూడొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కూడా. మస్తుగానా చూసారా, ఆ రౌండ్లు తిరుగుతుంటేనే నా కళ్ళు తిరిగేసేవి. చిన్నవే మాట, పెద్దవే కూడా కాదు, చిన్నవే. అది అంతే చిన్న వేలో ఎంత స్పీడ్గా తీసుకెళ్ళారు మా హస్బెండ్. కానీ టెంపుల్ మాత్రం సూపర్. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా బాగా వేసారు కూడా. ఎప్పటి నుంచో అంటున్నారు మోని నిన్ను తీసుకెళ్తాను. సరే చూస్తాను ఎప్పుడు తీసుకెళ్తాను. చూసారా ఇప్పుడు మేము ఆ కొండ ఎక్కుతున్నాము. అది కూడా అంత పైన, అంత కొండ మీదకి ఎక్కుతున్నాము. కొండ మీద నుంచి భలే వ్యూ ఉంది చూడండి. అబ్బబ్బబ్బా, ప్రతి ఒక్కరు చూడాల్సిన వ్యూ అది. నిజంగా అంటే నిజంగా. కాశీపట్నం అంటారు. అక్కడికి వెళ్ళడానికి కాశీపట్నం అంటే మనకి రోడ్లు ఉంటాయి కానీ బస్సులు ఉండదు, ఏముండదు. మనం బైక్స్ కార్స్ ఆటో ఏదో ఒకటి మనమే తీసుకొని వెళ్ళాలి అక్కడికి, లేకపోతే వెళ్ళడానికి అవ్వదు. బైక్ మీద అయితే నడుము పట్టేస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ. ట్రావెల్ జర్నీ అంటేనే చాలా ఎక్కువ. మేము మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయ్యాం. 9 o'clock స్టార్ట్ అయితే అక్కడికి మేము ఎన్ని గంటలకు వెళ్ళాం? 12:30కి వెళ్ళాం కరెక్ట్గాన అక్కడికి, లొకేషన్ దగ్గరికి. అంత టైం పట్టేస్తుంది. అసలు యాక్చువల్లీ మార్నింగే అనుకున్నాము. అంత ఎర్లీ మార్నింగే లేగలేకపోయాము అసలు మేము. అంత మార్నింగ్ లేచినా సరే ఇది కొండ మీద కదా, చీకటిగా ఉంటుంది, లైట్స్ కూడా ఉండవంట. ఓన్లీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకేనంట. 6 o'clock మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూని చూస్తూ ఉంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది.
అంత ప్రశాంతంగా ఉంది. మైండ్లో ఉండే టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేయచ్చు. హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళి రావచ్చు. అదిగోండి ఇప్పుడే టెంపుల్ దగ్గరలో ఉన్నాం, చూసారా మంచు అదిని. ఇంకా నెక్స్ట్ అదిగో నేను జూమ్ చేస్తున్నాను టెంపుల్ని కూడా. అదిగోండి అదే మాట టెంపుల్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. 2 కళ్ళు సరిపోలేదు. కొండ మధ్యలో ఉంది ఆ టెంపుల్. మొత్తం చుట్టూ చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ టెంపుల్ని చూసాక. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఎంట్రన్స్లోని. అలాగా కొంచెం టర్నింగ్ తిరుగుతాము. ఇక్కడ ఇంకొక విగ్రహం పెడుతున్నారు, ఇంకా రెడీ చేయలేదు. బాగుంది వ్యూ అయితే అసలు చూడాల్సిందేనండి. మీరు అందరూ పక్కగా వెళ్ళండి. ఎంత బాగుంటుందంటే చెప్పలేము, అంత బాగుంటుంది. అక్కడ నీకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. అస్సలు ఓపిక అయితే లేదు. దర్శనం అయితే సూపర్గా అయింది, ఖాళీగా ఉంది. ఇంకొండి ఇక్కడ ఒక విగ్రహం కడుతున్నారు. ఇక్కడ ఒక వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్లోని. దండం పెట్టుకొని వెళ్ళిపోతాం మేము. టెంపుల్ దగ్గరలోకి వచ్చాము. వ్యూ అయితే అబ్బబ్బా ఎన్ని కొండలు ఉన్నాయంటేనండి, అబ్బా మీరు చూస్తే వదిలి రారనుకోండి, అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్. నిజంగా నాకైతే అస్సలు రాబుద్ది అయ్యలేదు. మా హస్బెండ్ తిట్టేశారు. అది కొంచెం చూసారా గుడి చూసారా ఎంత బాగుందో. లోపలికి వచ్చేసాము. అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. వాళ్ళే అన్నదానం కూడా పెడతారంట ప్రతి సాటర్డే సండే. గుడి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా రీమోడల్ చేస్తున్నారు కొత్తగాన. మొత్తం అంతా రాయి ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ వ్యూ అయినా గుడైనా. వెళ్ళగానే మనకి బొట్టు పెట్టారు, వాళ్ళే తైలం పెట్టారన్నమాట. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అంటే నేనే కామ్గా తీసుకెళ్ళి దేవునికి దండం పెట్టుకున్నట్టు తీసుకెళ్ళిపోయాను. నేను కరెక్ట్ దేవునికి దండం పెట్టి నా చెయ్యి అడ్డొచ్చింది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ స్టెప్లో దేవుడు కనిపిస్తారు. అదిగోండి దేవుడు కూడా వచ్చేసారు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి ఉంది. అదిగోండి నేను తర్వాత ఫోటో తీసాను, చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను. పంతులు గారు అక్కడ అంటున్నారు బయటకు వెళ్ళి తీసుకున్నమ్మా, దగ్గర నుంచి తీయొద్దని చెప్పి నేను అందుకే బయటకు వచ్చి తీసేసాను. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు చాలా. చూసారు మా ఆయన ఎలా నుంచి ఉన్నారా ఎట్లలాగా. మొత్తం గుడి అంతా తీసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ వ్యూ కూడా ఎంత బాగుందో అసలు. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ వ్యూని చూడడానికి మాత్రం వెళ్ళాలి. అక్కడ అన్నదానం రాయడానికి కూడా ఉన్నది. మేము 116 అన్నదానం రాసాము. చూసారా ఇటు సైడ్ వచ్చాము, కొండవైపు వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్ ఆఫ్ మైండ్. ఇంకా వర్షంలో వస్తే ఇంకా మౌంటైన్స్ వ్యూస్ కూడా ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా ఎంతమంది జనాలు వచ్చారు. చాలామంది దర్శనాలు చేసుకోవడానికి వచ్చారు. చూసారా అదంతా చెరువు. ఇటు సైడ్ వైపు వెళ్తే మొత్తం అంతా చెరువు ఉంటుంది. ఎంత బాగుంటుందో, బోట్ షికార్ టైప్లా ఉంటుంది అన్నమాట అక్కడ అంతా. ఇంకా అయిపోయింది మా దర్శనం అయిపోయింది. మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము. కరెక్ట్గా మా దర్శనం మా లంచ్ అయ్యేటప్పటికి 2:30 అయ్యిందన్నమాట. 2:30 అయిపోయిన మేము కిందకి ఆల్రెడీ కిందకి వచ్చేస్తున్నాం అన్నమాట. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ చేయటం. కానీ వ్యూ మాత్రం అండి ఎక్సలెంట్గా ఉందండి, మిస్ అవ్వకూడదండి. చూసారు చిన్న పాప బాయ్ అని కూడా చెప్తుంది, బాయ్ అని చెప్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయరా ఫ్రెండ్. సబ్స్క్రైబర్స్ రండి. నాకు సబ్స్క్రైబర్స్ వస్తే నేను కొన్ని మంచి వ్యూస్ చేస్తామని నాకు ఉంటుంది కదా. మంచి వీడియోస్, దీనికన్నా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.